హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చందన డిలేజ్. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం కుకింగ్ చేసే వాళ్ళు కానీ ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. చాలా ఈజీగా ప్రాసెస్ చెప్పేస్తానండి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే వాష్ చేసుకున్న చికెన్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా బయట దొరుకుతుందండి. ఏ సూపర్ మార్కెట్స్లో కానీ అటు బయట దొరుకుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత పుదీనా, అలాగే కొత్తిమీర గుప్పెడంతా వేసుకోండి. 1/2 కేజీ చికెన్కి కొలతలు చెప్తున్నానండి. మీరు కేజీ చేసుకుంటే దీనికి డబుల్ మెథడ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది మెటీరియల్స్ అనేటివి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్, అలాగే 1 కప్ వరకు పెరుగు, ముందే ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ అనేవి, ఆయిల్ అనేది వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మగ దెబ్బ అనేది పిండుకోండి. ఇది మొత్తం ముక్కలకి పట్టే వరకు మంచిగా కలపాలండి. ఇది మొత్తం కలిపేసిన తర్వాత 1/2 అవర్ వరకు సైడ్కి పెట్టామంటే 1/2 అవర్ వరకు మ్యారినేషన్ అవ్వాలండి. చికెన్ అనేది ఎంత మంచిగా మ్యారినేషన్ అయితే అంత మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. మ్యారినేషన్ పట్టించి మిక్సింగ్ పట్టించే ఉంటుంది టేస్ట్ అనేది మనకి. తర్వాత 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసేసుకోండి. తర్వాత మనము బియ్యం అనేది తీసుకుందామండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకోండి. అంటే 1/2 కేజీ అంటే చిన్నది 3 కప్పులు తీసుకున్నానండి నేనైతేను. 1/2 కేజీ పర్ఫెక్ట్ కొలతలు అనమాట. తర్వాత ఇక్కడ ఎసురు పెట్టుకుందామండి. ఒక పక్క చికెన్ పెట్టేసుకొని ఒక పక్క వాటర్ పెట్టేసుకొని ఈ విధంగా కానీ పెట్టేసుకున్నారంటే 2 కుక్ అయిపోతాయండి. ఎసురు కోసం దబర్ నిండా నీళ్ళు తీసుకొని, అంటే మనం కుక్ చేసే దబర్ నిండా నీళ్ళు తీసుకోండి. అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక పక్క చికెన్ పెట్టేసుకోండి. తర్వాత ఇంకో పక్క ఎసురు పెట్టేసుకున్నారంటే ఎసురు అనేది ఈ విధంగా పొగలు అనేది వస్తుంది కదండి. ఇప్పుడు రైస్ అనేది వేసేసుకోండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఒక పక్క చికెన్ అనేది కూడా ఉడుకుతూ ఉంటుంది కదండి. చికెన్ను కూడా కలుపుకుంటూ ఉన్నారంటే అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ అనేది 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. తర్వాత రైస్ అనేది 90% వరకు కుక్ అవ్వాలి. ఇది మొత్తం ఈ చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత అంటే 70% వరకు చికెన్ కుక్ అయిన తర్వాత 90% వరకు రైస్ కుక్ అయిన తర్వాత రైస్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోండి. ఈ విధంగా చికెన్ మొత్తం కవర్ అయిపోయే వరకు సిమ్ని లో ఫ్లేమ్లో ఉండించుకొని, గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో ఉండించుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. మీకు కలర్ వాటర్ అంటే బయట దొరికే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే కుంకుమ పువ్వు వాటర్లో కలుపుకొని ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెయ్యి అనేది 1 స్పూన్ వేస్తున్నానండి. నెయ్యి అంతగా నచ్చదు కాబట్టి నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఇక్కడ దమ్ కోసం వెయిట్ కోసం అనేది గోధుమ పిండి ఏం అవసరం లేదు. దమ్ కోసం అయితే ఒక దబర్ నిండా నీళ్ళు తీసుకొని దాని మీద పెట్టేసి 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉండిచ్చారంటే మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో 1/2 కిలో చికెను, 1/2 కిలో రైస్కి చెప్పానండి. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.